పాలకపక్షం వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మకై కోట్ల రూపాయలు దోచుకున్నారని కౌన్సిల్తో గాని ప్రజలతో గాని చెప్పనవసరం లేదనుకుంటూ భారీగా సొమ్ములు తీసుకుని ఎవరికి నచ్చినట్లు వారు ఉద్యోగాలు పనులు ఇచ్చేశారంటూ పిఠాపురంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, టీడీపీ కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ టీడీపీ కౌన్సిలర్లు సమావేశం వాకౌట్ చేయగా వైసీపీ కౌన్సిలర్లు కూడా వీరికి మద్దతుగా వాకౌట్ చేయడంతో అధికారులు కంగుతిన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో శనివారం నాడు చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ముందుగా టీడీపీ కౌన్సిలర్ ఐతా రాంబాబు మృతి పట్ల కౌన్సిల్ సభ్యులు అధికారులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం 42 అంశాలతో కూడిన ఎజెండాతో సమావేశం ప్రారంభించకుండానే టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు పిఠాపురం మున్సిపాలిటీలో 6 ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారని, ఉద్యోగులు చనిపోతే వారి స్థానంలో ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాల్సి ఉన్న నిబంధనలు తొంగలోకి తొక్కి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడమేంటని నిలదీశారు. అలాగే మొత్తం పనులన్నింటికి ముందస్తు అనుమతి ఇచ్చేసి కేవలం కౌన్సిల్ ఆమోదానికి మాత్రమే సమావేశం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీలో జరిగిన భారీ అవినీతి అక్రమాలపై టీడీపీ కౌన్సిలర్లు తీవ్రమైన ఆరోపణలు చేసి అధికారులు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధుల తీరును ఎండగట్టారు. వీరి తీరును నిరసిస్తూ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ ఎజెండా కాపీలను చించిపడేసి టీడీపీ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. వీరికి వైసీపీ సభ్యులు కూడా మద్దతుగా వాకౌట్ చేయడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. కోరం లేకపోవడంతో చైర్పర్సన్ సమావేశాన్ని వాయిదా వేశారు. జిల్లా కలెక్టర్ పిఠాపురం మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టి వైసీపీ హయాంలో భారీ ఎత్తున జరిగిన అవినీతిపై విచారణ జరిపి నిగ్గు తేల్చాలని టీడీపీ కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, పంపనబోయిన అన్నపూర్ణ, రాయుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎజెండాలో పెట్టిన అంశాలపై సగానికి పైగా అంశాలు రాటిఫికేషన్ నిమిత్తం పెట్టడంతో పాటు గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలపై కూడా విచారణకు డిమాండ్ చేశారు. ఈరోజు ఈ పోస్టులు అమ్ముకోవడం అంటే కౌన్సిల్కి తెలియకుండా అమ్మారు. అవి కూడా కౌన్సిల్కి రాలేదు. ప్రజల సొమ్ము వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. వాళ్ళకి జీతాలు ఎలా వెళ్తాయండి? పిఠాపురం పురపాలక సంఘం ప్రజలు కట్టినటువంటి పన్నులు వాళ్ళకి జీతాల రూపంలో వెళ్తుంది. ప్రజలు మాకు ఓట్లేసి ఇక్కడికి కౌన్సిల్గా పంపించారు. కౌన్సిల్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారి కమిషనర్ గారిని అడిగితే గతంలో వాళ్ళు పెట్టినటువంటి లెటర్స్, కలెక్టర్కి పంపినటువంటి లెటర్స్ అన్నీ కూడా పంపించారు. ఈరోజు సాధారణ సమావేశం స్టార్ట్ అవ్వకముందే మేమందరం కూడా దీని మీద అడగడం జరిగిందండి. ఏంటండి దీని పరిస్థితి ఏంటని? కాగితాలు పెడతామండి, తీసుకుంటాం, చెప్తామండి మీకు అన్నారు. ఇంకా గట్టిగా అడిగితే 2 పని చేస్తున్నారండి, 5 లేరండి అన్నారు. అంటే 7 ఇంకా ఇందులో కనిపిస్తున్నాను, మొత్తం 7 పెట్టారండి. వర్క్ ఇన్స్పెక్టర్లు, అలాగే పిహెచ్ వర్కర్సు, డేటా ఎంట్రీ ఆపరేటర్ కలిపి వీళ్ళందరూ కూడా బయట వాళ్ళే అండి. అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకున్నారు. ఒక్కొక్క పోస్టు 10 నుంచి 15 లక్షల రూపాయలు అమ్ముతుంది మున్సిపాలిటీలోని. ఇందులో పనిచేసే వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇవ్వలేదని చెప్పి కొంతమంది వర్కర్స్ కౌన్సిల్ చుట్టూరు తిరగడం జరిగిందండి. ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ ఇంట్లో పోస్ట్ ఇవ్వడం మానేసి ఆ పోస్ట్ కూడా అమ్మేసుకున్నారు. ఈరోజు కూడా ఆమె ఒక కంప్లైంట్ పట్టుకుని కమిషనర్ దగ్గరికి, మా దగ్గరికి వచ్చింది. అంటే ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కౌన్సిల్తో సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు. మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారు. దీని మీద ఈరోజు ముక్త కంఠంతో మొత్తం ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా వాకౌట్ చేసి ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి అజెండాను కూడా లోపల ముక్కలు చేసి పడేసి మేమందరం వాకౌట్ చేసి బయటికి రావడం జరిగింది. కాంట్రాక్టర్లు, అధికారులు, నాయకులు కలిపి కుమ్మక్కయి కోట్లాది రూపాయలను అవినీతి పాలు చేశారనడానికి ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే 10వ సచివాలయంలో ఈరోజు మీడియా ముందు పెట్టాల్సిన అవసరం ఉందని పెడుతున్నాము. 10వ సచివాలయంలో సంవత్సరం క్రితం 10వ సచివాలయంలో కాంపౌండ్ వాల్ నిర్మించి దాని చుట్టూ కారిడార్ వేసి చదును చేయడానికి సుమారు 7 లక్షల రూపాయలు బిల్లు అయిపోయింది. బిల్లు అయిపోయినా కూడా ఇప్పటికొచ్చి పని పూర్తి అవ్వలేదు. అని పని పూర్తి అవ్వకుండా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఎలా బిల్లులు పెడుతున్నారు, మెజర్మెంట్ బుక్లు ఎలా నోట్ చేస్తున్నారు, దీనిపైన సమగ్ర విచారణ జరపాలని పై అధికారులను కోరుతున్నాం. అలాగే ఇందులో శివరాత్రి దృష్ట్యా డివైడర్కి లైట్లు బిగించాలని చెప్పి సీరియల్ లైట్లు బిగించారు. దానికి 5 లక్షల రూపాయలు. ఇప్పుడు మీడియా మిత్రులని అడుగుతున్నాం, ఒక సీరియల్ లైట్ ఎంత ఖర్చు అవుతుందండి? దాదాపు 150 రూపాయలు అవుతుంది. డివైడర్కి ఈ చివరి నుంచి ఆ చివరికి 5 రోజులు సీరియల్ లైట్లు వెలిగించినందుకు వీళ్ళు 5 లక్షల రూపాయలు బిల్లు పెట్టుకొని ఈరోజు
ఎంత దారుణమైన అవినీతి పాల్పడుతున్నారో చూస్తున్నాం. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు, ప్రజాధనం అవినీతి పాలైపోతుంది. కనుక ఎందుకంటే ఈరోజు కలెక్టర్ గారిని విన్నపిస్తున్నాం, పిఠాపురం మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. పిఠాపురం మున్సిపాలిటీ గత 3 ఏళ్ళు బట్టి ఇవే జరుగుతున్నాయి. గ్రాటిఫికేషన్ నిమిత్తం మొత్తం దోచుకుంటున్నారు.